అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా, ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి, దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి. ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు. అందుకే ఈ యొక్క రాహుకేతువుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ధూమ్రఛత్ర ధ్వజరథ పతాకాభిశోభితం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం అని అంటాం. అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి. సోమవారం నాడైతే ఒక పిరికెడు ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా. ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు.